యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ కూడా ఒక శుభ శుక్రవారపు వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి 4వ మాటను మనం ధ్యానించుకుంటున్నాం. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం లేదా 45వ వచనం నుండి కనుక మనం చదువుకున్నట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అని మనం చూస్తున్నాం. ఇదే 4వ మాటను మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూస్తాము. యేసు ప్రభు వారు మరి ఆయన యొక్క జీవితమును మొత్తం గనక మనం చూసినట్లయితే ప్రతి చోట కూడా తండ్రిని సంబోధిస్తున్నప్పుడు తండ్రి తండ్రి అనే పిలిచినట్లుగా మనం చూస్తాం. ఎక్కడైనా కూడా తండ్రి అని పిలిచాడు. కానీ ఈ మాటలో మనము చూసినట్లయితే మొదటి మాటలో కూడా మరి తండ్రి అని పలికినట్లుగానే మనం చూస్తాం. కానీ 4వ మాటకు వచ్చేసరికి యేసు ప్రభు వారు నా దేవా నా దేవా అని సామాన్యంగా ప్రజలందరూ దేవుణ్ణి ఎలా సంబోధిస్తారో అదేవిధంగా ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు ప్రభు వారు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మాటకు ముందు జరిగింది ఏంటి అంటే, మధ్యాహ్నము మొదలుకొని అనగా సుమారు ఒక 12 గంటల నుండి 3 గంటల వరకు కనుక ఈ సమయం వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను అని మనం చూస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం, అది ఆ రోజు ఎటువంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అలాంటివి ఏవీ లేవు అని చరిత్రకారులు చెప్తున్నారు. అలాంటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు ఎంతో బలముతో ఉదయించాల్సిన ఆ సమయంలో ప్రకృతికి విరుద్ధమైన ఒక కార్యం జరిగింది. సూర్యుడు ఉండంగానే మొత్తము చీకటి కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే, మరి యేసు ప్రభు వారు కూడా తండ్రితో ఒక్కటిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఫిలిప్పు కానీ ఇతరులతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ తండ్రిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, ఫిలిప్పు మాకు తండ్రిని చూపించవా అని తన కోరికను వెళ్ళబుచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నేను ఇంతకాలము మీతో ఉన్నాను, మీరు నన్ను చూసి ఉన్నారు, మీరు తెలుసుకోవట్లేదా నేనే తండ్రిని అని అన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 30వ వచనం నుండి మనం చదువుదాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఎవరైతే యేసు ప్రభువును చూస్తున్నారో వారు తండ్రిని చూస్తున్నారు. ఎవరు యేసు ప్రభు మాటలు వింటున్నారో వారి తండ్రి యొక్క మాటలు వింటున్నారు. అదేవిధంగా ఎవరు యేసు ప్రభువును తాకుతున్నారో వారు తండ్రిని తాకుతున్నారు. ఎందుకు ఇది అంటే, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఫిలిప్పు నేను ఇంతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ఇక్కడ యేసు ప్రభు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా తండ్రిని మాకు చూపించు అంటే తండ్రి ఎవరో కాదు, ఆ తండ్రిని నేనే. ఆ తండ్రిని, ఆ నిత్యుడగు తండ్రియే శరీరమును ధరించుకొని దేవుని కుమారుడిగా యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ త్రియేక దేవుడు, విడదీయబడని ఆ దేవుడు, నేను తండ్రి ఒకటి అన్న ఆ దేవుడు ఇక్కడ సిలువలో 4వదిగా పలుకుతున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఇంతకుముందు జీవితం మొత్తంలో కూడా యేసు ప్రభు వారు నేనే తండ్రిని, నేనే దేవుణ్ణి, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో, ఆ ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి చెప్తుందో ఆ దేవుణ్ణి నేనే అని పలికిన దేవుడు ఇప్పుడు దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటే, ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కానీ ఇద్దరు ఒకటే అయినా కూడా మన కోసము వేరు అయ్యారా అన్నటువంటి ఆ పరిస్థితి అక్కడ సంభవించింది. మరి ఆ ప్రకృతికి విరుద్ధమైన కార్యం అందుకే జరిగినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అది సాధ్యమయ్యేది కాదు.
పట్టపగలు సూర్యుడు ఉండగా చీకటి రావడం అనేది ఎంత అసాధ్యమో, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేతిని విడిచిపెట్టడం అనేది అంతటి అసాధ్యమైన కార్యం. అయితే ఏ విధంగా అక్కడ చీకటి కమ్మిందో అదే విధంగా మరి ఆ యొక్క విడదీయబడని దేవుడు, అద్వితీయుడు ఇద్దరుగా ఉన్నారా అన్నట్టుగా, ఇద్దరుగా ఉన్నారు, ఇద్దరు దేవుళ్ళు అని చెప్పట్లేదు, కానీ ఆ సిలువలో ఆ దృశ్యం ఆ విధంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ యొక్క మన స్థానాన్ని యేసు ప్రభు వారు తీసుకున్నారు. మన యొక్క పాపం అంతటిని ఆయన తనపై వేసుకొని మనకు వచ్చే ఆ శిక్ష, పాపానికి జీతం మరణం. మరణం అంటే ఎడబాటు. ఈ యొక్క దేహములో నుండి ఆత్మ వేరైనప్పుడు దాన్ని భౌతికమైన మరణం లేదా మొదటి మరణం అని మనం పిలుస్తాము. రెండవదిగా మనం చూస్తే ఒకవేళ ఆ ఆత్మ గనుక శాశ్వతముగా దేవుని యొద్ద నుండి దూరం అవుతే అది రెండవ మరణంగా మనం పరిగణిస్తాం. అయితే ఇక్కడ మన పాపమంతటిని యేసు ప్రభు తనపై వేసుకొని తండ్రికి దూరమైనట్లుగా, అందుకే ఇప్పుడు తండ్రి అని పిలవట్లేదు కానీ నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. ఆ సిలువలో పిలుస్తూ ఉండగా మరి యేసు ప్రభు ఆకాశం వైపు చూస్తూ ఉండగా దేవుడు యేసు ప్రభు వైపు చూడట్లేదు, దేవుడు తిరిగి ఉన్నాడు. కాబట్టి ఎందుకు నన్ను చేయి విడిచావని ఆ ఆవేదనతో అక్కడ సిలువలో కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు యేసు ప్రభువే రావాలి, ఎందుకు ఈ త్యాగం, ఇంత గొప్ప త్యాగం అవసరమా, దేవుడే దిగి రావాల్సిన అవసరమా, బలియాగం ఎవరైనా చేయొచ్చు కదా అంటే మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు అని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించినప్పుడు అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేశారు, పాపం చేశారు. దేవుడు వారిని విడిచిపెడతాను అని ఎంతో కోపం తెచ్చుకున్నాడు, లేదా వారందరికీ మరణ శిక్షను విధిస్తాను, నా తీర్పులు బయలుదేరుతాయని ఎన్నోసార్లు తన కోపాన్ని ప్రకటించాడు. కానీ మోషే చేసిన ప్రార్థనను బట్టి వారిని క్షమించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా సమూయేలు ప్రవక్త కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు మాకు అవసరం లేదు, మాకు రాజుగా, మాకు మనిషి చాలు అని దేవునికి విరోధంగా వారు తిరుగుబాటు చేసిన తర్వాత కూడా మరి సమూయేలు ప్రవక్త వారి పక్షాన నిలబడడం, వారి కోసం ప్రార్థన చేయడం అదంతా మనం చూస్తాం. వారు ప్రార్థన చేసి మరలా వారందరినీ చేర్చి మీరు తప్పు చేశారు, మీరు తప్పు తెలుసుకోనండి అని వారిని గద్దించినప్పుడు వారందరూ తెలుసుకుంటారు, మరలా దేవుని యొక్క క్షమాపణను వారు పొందుకుంటారు, శత్రువుల పైన విజయాన్ని కూడా వారు చూస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, మనుషుల పాపం ఎంతగా పెరిగిపోతుందంటే ఈసారి ఇప్పుడు గనుక ఆ మోషే భక్తుడు కానీ ఆ సమూయేలు భక్తుడు కానీ మరి వీరు వారి కాలంలోనే కాదు, చరిత్రలోనే గొప్ప ప్రవక్తలు, ఇప్పటి వరకు ఉన్న చరిత్ర వరకు కూడా ఆ గొప్ప ప్రవక్తలు వారు నిలబడి అడిగిన, వారు ప్రార్థన చేసిన నాకు మనసొప్పదు. మరి మనుషులంతా ఏం కావాలి అంటే చావునకు నియమింపబడిన వారు చావండి అని యేసు ప్రభు లేదా దేవుడు ఇక్కడ 2వ వచనంలో అంటున్నట్లుగా మనం చూస్తాం. ఎవరైతే ఖడ్గానికి నియమించబడ్డారో వారందరూ ఖడ్గానికి గురిగండి, చావండి. ఎవరు క్షామముతో చావు రాసి పెట్టుందో మీరందరూ క్షామముతో, ఆకలి బాధతో మీరు చావండి. నేను ఎవ్వరి మొరను నేను వినదలుచుకోవట్లేదు. మీ పాపం ఎంత గొప్పది అంటే గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చి విజ్ఞాపన చేసిన, అయ్యా మా పేర్లు కొట్టివేసైనా వీళ్ళని బ్రతికించు అని అంత గొప్ప ప్రవక్తలు ప్రార్థన చేసినా కూడా నేను వారి యొక్క మాటను అంగీకరించను, ఈ ప్రజలను స్వీకరించను అని దేవుడు కోపం తెచ్చుకున్నట్లుగా వాక్యంలో చూస్తాం. అటువంటి భయంకరమైన పాపము చేత మనుషులు పీడించబడుతుంటే మరి ఏ విధం చేతనైనా వారిని రక్షించాలి. మరి ఒక మనుషులు ప్రార్థన చేస్తే, ప్రవక్తలు ప్రార్థన చేస్తే తండ్రికి మనసు ఒప్పట్లేదు. అందుకోసమే మరి ఆ యొక్క కుమారుడుగా యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి యేసు ప్రభు ఆ శిక్షనంతటిని తన మీద వేసుకొని, మన పాపమును తన పైన వేసుకొని, ఆ యొక్క మోషే భక్తుడు కానీ లేదంటే అపోస్తులైన పౌలు కానీ వారి యొక్క పరిచర్యలో వారు ఎంతో భారము కలిగి వారు ప్రార్థన చేశారు. ఏమనంటే, దేవా అవసరమైతే మా ప్రాణాలను తీసేయండి, మా పేర్లను జీవ గ్రంథంలో నుండి కొట్టివేసైనా ఈ ప్రజలను అంగీకరించండి అని మోషే భక్తుడు ప్రార్థన చేశాడు. అదేవిధంగా అపోస్తులైన పౌలు భక్తుడు మరి నేను క్రీస్తుకు వేరై శాపగ్రస్తుడును అయినా పర్లేదు, కానీ నా సహోదరులు ఇజ్రాయేలు ప్రజలు వీరు మాత్రం రక్షించబడాలి అని అటువంటి భారభరితమైన మాటలు వారు పలికారు. అయితే ఆ భారాన్ని వారు అనుభవించలేదు, కానీ ఆ భారమంతటిని, సర్వలోక పాపాన్ని యేసు ప్రభు వారు తన మీద వేసుకొని మరి పౌలు భక్తుడు అన్నట్టుగా క్రీస్తుకు వేరై శాపగ్రస్తుడను అయిపోదును అని
పౌలు భక్తుడు పలికాడు, కానీ నిజముగా యేసు ప్రభువారు మన యొక్క పాపమును తనపైన వేసుకొని, మన శాపమును తనపైన వేసుకొని, శాపగ్రస్తుడుగా దేవుని చేత విడిచిపెట్టబడిన వాడుగా సిలువలో మనకు కనిపిస్తున్నాడు. అందుకే మరి ఒక ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు, ఆ ఎడబాటును తట్టుకోలేక యేసు ప్రభువారు కేక వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయంలో 6-7 వచనములు మనం చదువుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చిక్కుముకి రాతి వలె చేసుకొంటిని అని యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి శిలువ శ్రమలను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆ శ్రమలన్నింటినీ చూసిన, వాటన్నిటిని భరించిన నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం నాకుంది. కాబట్టి నేను సిగ్గుపడను. నా ముఖమును చెక్కుముకి రాతి వలె ఏమి స్పందన లేనిదిగా నా ముఖాన్ని నేను చేసుకుంటాను. ఆ కాలంలో, ఆ సమయంలో ఇంచుమించు మరి ఉదయ కాలం లేదా వేకువ జామున 3 గంటల నుండి యేసు ప్రభు వారు ఆ యొక్క సైనికులకు అప్పగింపబడి అనేకమైన హింసలు పెట్టబడుతున్నాడు. అదేవిధంగా 9 గంటలకు 3 నుండి 8 గంటల వరకు ఆయన అనేకమైన తీర్పుల కొరకు, హింసల కొరకు ఆయనను అటు ఇటు తిప్పినట్లయితే 9 గంటలకు సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఎండ కాలములో మరి ఆ యొక్క సిలువలో యేసు ప్రభు రక్తమంతా కారుతూ ఉండగా ఆ గాయాలన్నింటినీ పట్టించుకోవట్లేదు. ఆ గాయాలు జరిగినప్పుడు దేవా ఎందుకు ఇలా చేశావు అని అడగట్లేదు, కానీ మరి వాటన్నిటిని బట్టి చెకుముకి రాతి వలె ఏమి స్పందన లేదు. జీవచ్ఛవంలా నేను ఉంటాను, ఏది చేసుకుంటారో చేసుకొనివ్వండి అని తన్ను తాను అప్పగించుకున్నాడు. కానీ ఈ మాటకు వచ్చేసరికి నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అడగకుండా ఉండలేకపోయాడు. అంటే యేసు ప్రభువుకి మనము ఒకరి మీద ఉమ్మి వేస్తే ఎంత అవమానమో దాన్ని అవమానంగా యేసుప్రభు భావించట్లేదు. నేను తట్టుకోగలను అని యేసుప్రభు అనుకుంటున్నారు. కొరడాతోని కొడితే, మాంసం ఊడచ్చేటట్టు కొరడాతోని కొడితే దాన్నైనా నేను తట్టుకుంటాను అని యేసుప్రభు అంటున్నాడు. ఈ సిలువకేసి మేకులతో కొడితే దాన్నైనా తట్టుకుంటాను అని యేసుప్రభు అంటున్నారు. కానీ తండ్రి చేయి విడితే మాత్రము నేను ఒప్పుకోను అని అన్నట్లుగా మరి ఎంతగానో కేక వేసినట్లుగా మనం చూస్తాం. మరి గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభు వారు ముమ్మారు ప్రార్థన చేశారు. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాము. 14వ అధ్యాయం మార్కు సువార్త 33 నుండి మనం చూసినట్లయితే ముమ్మారు అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మరి ఈ యొక్క నీవు అన్ని చేయుటకు సాధ్యము శక్తిగల దేవుడవు, నువ్వు సర్వశక్తిగల దేవుడవు, నీకు ఏదైనా సాధ్యము అని చెప్తూ దయచేసి వీలైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగించు అంటున్నాడు. దేవుని యొక్క సామర్థ్యమును చెప్తున్నాడు. తండ్రి నీవు అనుకుంటే నువ్వు చేయగలవు, ఈ శ్రమను నాకు దూరం చేయగలవు, కాబట్టి చెయ్యమని బ్రతిమలాడుతూనే చివరిలో మరలా నేను అడిగానని కాదు, కానీ నీ చిత్తమునే జరిగించుమని మరలా ఎంతో విధేయతతో ఆ యొక్క శ్రమలకు యేసు ప్రభు వారు అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది భక్తులు కూడా హతసాక్షులయ్యారు, కానీ వారందరూ కూడా ఎంతో సంతోషంగా చనిపోయారు. వారు శత్రువులకు తమ దేహాన్ని బ్రతిగుండగానే కాలుస్తున్న ఆ యొక్క విరోధులకు, శత్రువులకు సువార్త ప్రకటిస్తూ అనేక మంది భక్తులు మరణించారు. ఇంకా చాలామంది దేవుణ్ణి స్తుతిస్తూ ఆ మంటలో సజీవ దహనం చేస్తూ ఉండగా దేవుని స్తుతించిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు దేవుణ్ణి స్తుతించినట్లు లేదు. కానీ ఎందుకు ఇంత ఎడబాటు అని యేసు ప్రభు అంటున్నారు. ఎందుకంటే వారు అనుభవించింది కేవలం శారీరకమైన శ్రమలు మాత్రమే. యేసు ప్రభు వారు ఇక్కడ శారీరకమైన శ్రమలను బట్టి అనట్లేదు, కానీ ఆ తండ్రి తనకు దూరం అవ్వడాన్ని బట్టి, అనగా మరి ఒక వ్యక్తిని సజీవంగా దహనం చేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందో అంతకంటే దారుణమైన పరిస్థితి యేసు ప్రభు వారు అనుభవించారు అని మా వాక్యంలో నుండి మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకంలో ఉన్న మనకు కూడా ఎడబాటు అనేది గొప్ప బాధను కలగజేస్తుంది కదా. మనకే స్వార్థపూరితమైన లోకములో పెరిగిన మనకు, స్వార్థపూరితమైన ప్రేమను కలిగిన మనమే మరి ఎడబాటును తట్టుకోలేకపోతే అసలు కాలములు లేని ఆ యొక్క యేసు ప్రభు, ఆయనకు క్యాలెండర్స్ లేవు. యేసు ప్రభు దేవుడు పుట్టి 2000 సంవత్సరాలు అయింది, దేవుడు ఉండి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పడానికి లేదు. ఆయన యుగముల నుండి యుగముల వరకు ఉంటున్నాడు. అంతవరకు
పవిత్రమైన ప్రేమతో, ఎటువంటి కల్మషం లేని ప్రేమతో మరి దేవునితో ఏకమై ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు ఏకముగా ఉన్నాడు. అటువంటి ఆ ఏకత్వములో నుండి ఎడబాటు కలిగితే అది ఎంత భయంకరమో, అది ఎంత గొప్ప త్యాగమో అది మనము ఎన్నటికీ కూడా అర్థము చేసుకోలేము. ఈ యొక్క బాహ్య సంబంధమైన బాధను మనం అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఆ యొక్క యేసు ప్రభు ఆ తండ్రిని విడిచిపెట్టినప్పుడు ఎందుకు అంత కేక వేశాడు అనేది మనకు ఎన్నటికీ అర్థము కాదు. అటువంటి గొప్ప త్యాగమును యేసు ప్రభువారు మన కొరకు చేశారు. అయితే ఎందుకు ఇంత గొప్ప త్యాగం అంటే మనం మొదట చూసాం, మరి ఎవరు కూడా అంగీకరించే పరిస్థితిలో లేదు కాబట్టి స్వయంగా దేవుడే శరీరధారిగా కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి మన యొక్క పాపమంతటిని ఆయన భరించాడు. ఆ యొక్క త్యాగం ఎంత గొప్పది అంటే కేవలము మన కోసం ప్రాణం అప్పగించడమే కాదు, కానీ అసలు కలలో కూడా ఊహించని విధంగా తండ్రితో ఎడబాటును యేసు ప్రభువారు అనుభవించారు. అయితే అంత గొప్ప త్యాగము ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే మరలా యొక్క వచనములు చదువుకుందాం. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పొజిషన్, మనిషి యొక్క స్థానము, అలాగే దేవుని కుమారుడు అనగా యేసు ప్రభు ఒక స్థానము మారుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ స్థానంలో అయితే యేసు ప్రభు వారు ఉన్నారో, ఏ నీతిలో, ఏ పరిశుద్ధతలో యేసు ప్రభు వారు ఉన్నారో, ఆ స్థానములో, ఆ దేవుని కుమారుడు అనే స్థానములో మనలను నిలబెట్టాడు. అది సాధారణమైన నీతి కాదు, కానీ దేవుని వాక్యం అంటుంది అది దేవుని నీతి. మనల్ని చూసినప్పుడు దేవుని నీతి అంటే ఇది అని చెప్పేటట్లుగా యేసు ప్రభు వారు తన నీతిని మనపైకి పంపించారు. అదేవిధంగా మన పాపం అంతటిని ఆయన శిలువ పైన మోసుకొని ఆయన పాపముగా చేయబడ్డాడు అని మనం చూస్తాం. ఆయన పాపిగా కాదు, కానీ పాపముగా చేయబడ్డాడు. అంతగా సర్వలోక పాపమంతా ఆయన పైన మోపబడింది. మన యొక్క స్థానాన్ని లేదా కుమారుని యొక్క లేదా మనుషుని యొక్క స్థానాన్ని దేవుని కుమారుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మనిషి దేవుని కుమారుడు అనే స్థానంలో నిలబడుతున్నాడు. కాబట్టి ఆ స్థానంలో మనల్ని నిలబెట్టాలని యేసు ప్రభువారు అంత గొప్ప త్యాగము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎందుకు ఆ యొక్క మరణమును పొందగలిగిన ఆ శరీరమును, ఎందుకు ధర్మశాస్త్రము క్రిందికి ఆయన వచ్చాడు అంటే ఆ యొక్క మన పాపములన్నిటినీ ఆయన పైన వేసుకొని మనకు విమోచనమును దయచేయడానికి, ఆయన నీతిని, ఆయన రక్షణను మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇది ఎందుకు ఇదంతా అంటే మనము దత్తపుత్రులము కావాలని. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని యొక్క కుమారుడు మానవుడుగా అయ్యాడు, ఎందుకంటే మానవులను దేవుని కుమారులుగా చేయడానికి అని అన్నాడు. కాబట్టి దాన్నే మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత త్యాగం, ఎందుకు ఇంత గొప్ప త్యాగం, ఎందుకు దేవుడే దిగి రావాల్సి వచ్చింది అంటే నన్ను దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా నిలబెట్టడానికి యేసు ప్రభు వారు ఇంత గొప్ప త్యాగము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి మనము ఏమి చేయాలి అంటే ఆ విలువను మనం గుర్తించిన వారమైతే, దేవుడు మనకు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు చెల్లించిన వెలను కూడా మనం చూసాము. నిజముగా ఆ యొక్క తండ్రి కుమారుల యొక్క బంధం ఎంత గొప్పది, అది విడిపోయినప్పుడు యేసు ప్రభు ఎంత వేదన పొందాడో మనకు అర్థం కావాలంటే మనం పరలోకంలోకి వెళ్ళి వారిని చూస్తే కానీ మనకు అర్థము కాదేమో అనిపిస్తుంది. అంత గొప్ప త్యాగం ఎందుకు అంటే మరి ఆ గొప్ప త్యాగం చేసింది నన్ను దేవుని కుమారులుగా నిలబెట్టాలని, పాపము చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోతున్న మనుషులను దేవుని కుమారులుగా నిలబెట్టాలని, దేవుని మహిమ చేత నింపాలని యేసు ప్రభువారు ఇంత గొప్ప త్యాగం చేశారు. అయితే ఆ త్యాగాన్ని గుర్తించిన వారమైతే, ఆ త్యాగానికి నిజముగా విలువనిచ్చిన వారమైతే మనము నిజముగా ఆ దేవుని కుమారుని యొక్క స్థానంలో మనం కొనసాగాలి. మనము ఆ స్థానంలో కొనసాగాలనే దేవుడు మనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఒక పోలీసులు కానీ, ఆర్మీ కానీ, ఐఏఎస్లు కానీ వాళ్ళకు గవర్నమెంట్ గొప్ప తర్ఫీదు ఇచ్చిన తర్వాత గాలికి వదిలేయరు.
వాళ్ళని జాబ్లో పెట్టి ఆ జాబ్లో కొనసాగండి, ఆ బాధ్యతలు నిర్వర్తించండి అని వారు అప్పగిస్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు మరి గొప్ప వెలను చెల్లించి మనల్ని దేవుని కుమారుడు యేసు ప్రభు అనే స్థానంలో పెట్టాడు. ఎందుకు అంటే ఆ స్థానంలో మనం కొనసాగాలి. దేవుని కుమారుడు ఒక బాధ్యతలు మనము నెరవేర్చాలి, దేవుని కుమారుల వలె మనం జీవించాలి అని యేసు ప్రభు వారు ఆశపడుతున్నారు. కాబట్టి ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడే మనము ఆ యొక్క త్యాగానికి విలువనిచ్చిన వారము, త్యాగానికి గౌరవము ఇచ్చిన వారము మనం అవుతాం. మొదటిగా మనం చూస్తే మరి దేవుని కుమారుని జీవితం ఏ విధంగా ఉంటుందంటే, దేవుని కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకంలో ఎంతో పరిశుద్ధమైన జీవితం, ఎంతో నీతిగా యేసు ప్రభు వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు శోధించబడినప్పటికీ అనేకమైన పాపములను, అనేకమైన శోధనలు జయించి ఏ విధంగా నిలబడ్డాడో, ఏ విధంగా నీతిగా జీవించాడో, అదేవిధంగా మనము కూడా నీతిగా జీవించాలి అని. మనము దేవుని పిల్లలము కాబట్టి మనము కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, నీతిగా మనం జీవించాలని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని కుమారుడు పాపము చేయడు అని మనం చూస్తున్నాం. లేదా మనం యాంప్లిఫైడ్ బైబిల్లో చూస్తే హ్యాబిచువల్గా అతడు పాపం చేయడు, అలవాటుగా అతడు పాపం చేయడు, పొరపాటున పాపంలో పడిపోతాడేమో, కానీ మరలా తన్ను తాను శుద్ధి చేసుకుంటాడు, నీతిమంతుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు అని మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఏ విధంగా నీతిమంతుడిగా జీవించాడంటే, సీక్రెట్ వెపన్లు ఏవి యేసు ప్రభు యూజ్ చేయలేదు. యేసు ప్రభు వాడిన మాటలు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తాము. యేసు ప్రభు సాతాను శోధనలను జయించడానికి వాడింది ఏంటి అంటే దేవుని వాక్యం. మనకు తెలియంది పరలోకంలో నుండి ఉన్న మర్మాలను యేసు ప్రభు వాడలేదు, కానీ మనుషులందరికీ అందుబాటులో ఉండడానికి దేవుడు ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యములో నుండే దేవుడు మాట్లాడి ఈ విధంగా వ్రాయబడి ఉంది, కాబట్టి ఈ విధంగా పాపం చేయకూడదు, నేను పాపం చేయను అని సాతానును ఎదిరించినట్లుగా మనం చూస్తాం. మరి యూదా జీవితంలో కూడా, ఇస్కరియోతు యూదా విషయంలో కూడా మనం చూస్తే మరి యేసు ప్రభు వారు అనేక మార్లు ఆ యొక్క ధనము గురించి చెప్పాడు. ధనం పైన ఆశ పెట్టుకోకండి, దేవుని రాజ్యమును వెతకండి, సంతృప్తి కలిగి ఉండండి అని ఎన్నో మార్లు యేసు ప్రభు వారు ప్రకటించారు. ఆ వాక్యాన్ని గనుక ఈ యొక్క యూదా ఇస్కరియోతు తీసుకొని ఉంటే, అంగీకరించి ఉంటే అతడు కూడా ఒక గొప్ప అపోస్తలుడుగా ఉండేవాడు. కానీ యేసు ప్రభు మాదిరిలో వాక్యాన్ని ఉపయోగించలేకపోయాడు, జీవితంలోకి అన్వయించుకోలేకపోయాడు, కాబట్టి యూదా పడిపోయాడు. కానీ యేసు ప్రభు అయితే దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, పాపము లేనివాడిగా వచ్చాడు, పాపము లేనివాడిగా ఎన్నో శోధనలను ఎదుర్కొని, ప్రతి శోధనను ఎదుర్కొని నీతిమంతుడిగా జీవించాడు. కాబట్టి మనము కూడా అదేవిధంగా వాక్యమును అన్వయించుకుంటూ కీర్తన 119వ కీర్తన 9వ చరణంలో మనం చూస్తే, మరి నరుడు లేదా యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు, నీ యొక్క వాక్యమును బట్టి, జాగ్రత్తగా చూచుకుని బట్టియే కదా అని ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు. కాబట్టి వాక్యానుసారముగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనము కూడా దేవుని కుమారుని వలె నీతిగా, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. రెండవదిగా మనం చూస్తే మరి యేసు ప్రభు దేవుని కుమారుడు తండ్రితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఎడబాటు లేని సంబంధం అని మనం చూస్తున్నాం. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనంలో మనం చూస్తే అదే సంబంధంలోనికి, ఎలాంటి సంబంధం అయితే యేసు ప్రభువు కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నారో అలాంటి సంబంధంలోనికే మనందరము రావాలని, మనం కూడా ఆ విధంగా సహవాసం చేయాలి, దేవుణ్ణి మొట్టమొదటిగా మన యొక్క ప్రయారిటీ మనం ఇవ్వాలి అన్నట్లుగా అక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థనలో కూడా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం చూస్తే దేవుడు మనకిచ్చిన ఆ సహవాసాన్ని ఏదేను తోటలో మానవుడు పోగొట్టుకున్నాడు. అయితే యేసు ప్రభు వెల చెల్లించడం బట్టి, ఈ త్యాగం చేయటాన్ని బట్టి మాత్రమే ఈ సహవాసం మనకు దొరికింది. ఈనాడు తండ్రితో సహవాసం చేసేవారిగా మనం ఉన్నామా? దేవునితో సహవాసం చేసేవారంగా ఉన్నామా? దేవుణ్ణి మొట్టమొదటగా ప్రేమించే వారముగా మనం ఉన్నామా? ఆ విధంగా ప్రేమిస్తేనే ఆ త్యాగానికి విలువనిచ్చిన వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించాలి, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. మనము దేవునితో సహవాసం చేస్తే, దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమిస్తే మిగతా రిలేషన్స్ అన్నీ, సంబంధాలన్నీ చక్కగా ఉంటాయి. ఒక దైవజనుడు మానవుల యొక్క ప్రేమను నదితో పోల్చాడు.
ఎప్పుడైతే నది హద్దుల్లో ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, అక్కడ చుట్టూ అందరూ మనుషులు జీవనం కొనసాగిస్తారు. కానీ ఒకవేళ ఆ నది గనక హద్దులు దాటి పొర్లిందనుకోండి, అక్కడ వినాశనం ఉంటుంది, మనుషులు చావడం అక్కడ ఉంటుంది. కాబట్టి మనుషుల ప్రేమ కూడా అలాంటిదే. మనుషుల యొక్క ప్రేమ హద్దులు దాటితే, మితిమీరితే అది ప్రేమించిన వారికి హాని చేస్తుంది, కానీ మేలు మన మనుషుల యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమిస్తే మనం ఎవరిని ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. మన సంబంధాలన్నీ ఆశీర్వదించబడతాయి, మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు, ఎన్నడూ అవమానపరచబడలేదు, ఎన్నడూ కూడా చరిత్రలో వారు తక్కువగా చేయబడలేదు. మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు తల్లిదండ్రులను కానీ కుమారులు కానీ మనం సరిగ్గా ప్రేమించగలుగుతాం. మరి యేసు ప్రభు జీవితాన్ని కూడా చూసినట్లయితే, మరి యేసు ప్రభు వారు తల్లిని ఎంతగానో ప్రేమించినట్లుగా ఆ శిలువ మరణం పొందుతున్నా కూడా తల్లిని గూర్చిన బాధను యేసు ప్రభుకు ఉన్నట్లుగా ఆ బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం నాకేమనిపించిందంటే, ఒకవేళ మరియ కనుక అందరి తల్లిల వల్లనే మరియ కూడా యేసు ప్రభువుని ప్రేమించి ఉంటుంది. అనగా అందరి తల్లులు వారి కుమారులను చక్కగానే చూసుకుంటారు, ఆ యొక్క కల్మషం లేని ప్రేమతో చూసుకుంటారు. అదే విధంగా యేసు ప్రభువుని చూసుకొని ఉంటుంది. కానీ యేసు ప్రభు మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. యేసు ప్రభులో మరి ఆ యొక్క నిత్యమైన ప్రేమ యేసు ప్రభులో ఉంది. కాబట్టి అందరి కుమారులాగా యేసు ప్రభువు చూసుకొని ఉండడు. అందరి కుమారుల కంటే గొప్పగా యేసు ప్రభు తల్లిని ప్రేమించుంటాడు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి. తండ్రిని ప్రేమించే వారిగా మనం ఉంటే అది మనకు కానీ, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోదిగా మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మనుషులను రక్షించడం అనేది తండ్రి చిత్తం. అయితే మరి ఈనాడు కనుక ఒకవేళ పిల్లలకు పిలిచి, నేను కలెక్టర్ అవుదాం అనుకున్నా, నేను కాలేకపోయాను, కాబట్టి నాకు బదులు నువ్వు కలెక్టర్గా అంటే ఈనాడున్న పిల్లలు ఏ విధంగా స్పందిస్తారు? నీ ఆశలు, నీ ఇష్టాలన్నీ నీ దగ్గరే పెట్టుకో అని తండ్రితో అంటారు కావచ్చు. కానీ యేసు ప్రభు వారు మాత్రము మరి ఎన్నడూ విడదీయలేనటువంటి అనుబంధంలో ఉన్న ఆ యేసు ప్రభు తండ్రికి మానవులను రక్షించడం ఇష్టమైందని చెప్పి తండ్రి కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన మహిమనంతటిని విడిచిపెట్టి తన ప్రాణమును కోల్పోవడానికైనా ఇష్టపడి తండ్రితో ఎడబాటుకైనా సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే తండ్రి చిత్తం నెరవేర్చాలని. కాబట్టి యేసు ప్రభు లేదా దేవుని కుమారుడు ఏం చేస్తాడు? దేవుని కుమారుని యొక్క స్థానంలో బాధ్యత ఏంటి అంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడం. కాబట్టి మనము కూడా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఏమన్నా కోల్పోయాడా అంటే ఏది కోల్పోలేదు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనంలో చూస్తే ఏ విధంగా ఏ స్థానములో ఉన్నాడు? తండ్రితో, దేవునితో సమానముగా ఉన్న యేసు ప్రభు రిక్తునిగా చేసుకున్నాడు, మరణమగునంతగా తగ్గించుకున్నాడు. అయితే అందును బట్టి ఆ నామమును అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా, పరలోకంలో కానీ భూమి మీద కానీ హెచ్చైన నామముగా యేసు ప్రభు నామముని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనం కూడా అదే విధంగా నెరవేర్చాలి. ఏ విధంగా యేసు ప్రభు అయితే మహిమపరచబడ్డాడో అదేవిధంగా మనము కూడా మహిమపరచబడాలని యేసు ప్రభు వారు లేదా దేవుడు ఇష్టపడి ఈ గొప్ప త్యాగాన్ని, తండ్రి అయిన దేవుడు అదేవిధంగా కుమారుడైన యేసు ప్రభు వారిద్దరూ ఒకరినొకరు చేయి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అంటే ఆ స్థానంలోనికి మనము రావాలని. యేసు ప్రభు ఎంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆ నీతి, ఆ పరిశుద్ధత మనలో చూడాలని యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నాడు. అదేవిధంగా వారిద్దరూ ఎంత గొప్ప సహవాసంలో ఉన్నారో, ఎంత ఐక్యతలో ఉన్నారో అదేవిధంగా మనము కూడా ఐక్యతలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా యేసు ప్రభు వారు ఏ విధంగా మహిమపరచబడ్డాడో అదేవిధంగా మనము కూడా తండ్రి యొక్క చిత్తమును జరిగించి మహిమపరచబడాలని, మరి పాపము చేసి నశించిపోతున్న మనుషులందరినీ, మరి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్న మనుషులందరికీ తన నీతినిచ్చి, తన సహవాసమునిచ్చి, తన మహిమ చేత నింపాలని, తన పిల్లలమైన మనందరినీ గొప్పవారిగా చూడాలని యేసు ప్రభువారు దేవుడు సిలువలో అంత గొప్ప త్యాగం చేశారు. కాబట్టి ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడు, ఆ దేవుని కుమారుడు అనే స్థానంలో మనం నివసిస్తే నిజముగా దేవుడు చేసిన ఆ త్యాగాన్ని మనము గుర్తించిన వారముగా, విలువనిచ్చిన వారముగా మనం ఉంటాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.